నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. నమో వెంకటేశాయ. హిందువులందరికీ పరమ పవిత్రమైనటువంటి దేవాలయంగా ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గత రాత్రి జరిగినటువంటి తీవ్ర విషాదం ఏదైతే ఉందో, ఈ విషాదం నేపథ్యంలో కూడా అధికారుల యొక్క తీవ్ర తప్పిదం, సమన్వయ లోపం వాంటెడ్గా జరిగిందా అనేటటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇందులో తిరుమల వంటి పవిత్రమైనటువంటి క్షేత్రంలో 6 చనిపోవటం అనేది ఇది ఒక క్షమించరాని నేరం. అదేవిధంగా తిరుమల చరిత్రలో కూడా ఇటువంటి సంఘటన ఎప్పుడూ కూడా జరగలేదు అని కూడా క్లియర్గా చెప్తున్నారు. 2016లో మాత్రం కరెంటు షాక్ జరిగి 1-2 అయితే చనిపోయారని కూడా క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అసలు మొత్తంగా అసలు ఏం జరిగింది? తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శనానికి సంబంధించి ప్రత్యేకంగా భక్తులని ఆకర్షించే ప్రక్రియలో కావచ్చు, ఈ భక్తులకి సంబంధించి అనేక రకాల ఏర్పాట్లు కూడా చేసామని చెప్పి టీటీడీ ఓదరగొడుతున్న పరిస్థితి కనపడుతుంది. దాదాపు 7 లక్షల మంది వరకు వస్తారు, వారికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాము అని చెప్పి పూర్తి స్థాయిలో ప్రగల్భాలు పలుకుతున్నటువంటి టీటీడీ అధికారులు దానికి సంబంధించినటువంటి భక్తులకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో మాత్రం మర్చిపోయారు. పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనానికి సంబంధించి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఆ భక్తులందరూ కూడా ఉన్నారు. ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు ఓన్లీ తిరుపతిలో మాత్రమే ఈ 10 రోజుల పాటు ఒక 9 ప్రాంతాల్లో 90 కౌంటర్లు పెట్టి ఇస్తున్నామని చెప్పటం అనేది తీవ్ర అభ్యంతరం. ఇటు దేశవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి టీటీడీ ఒకవేళ దర్శనానికి సంబంధించి టికెట్ కావాలంటే ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నాడో ఆ భక్తుడు తిరుపతి వెళ్ళి ఆ లైన్లో నుంచుని అప్పుడు టికెట్ తీసుకోవాలి, మళ్ళీ తర్వాత దర్శనానికి వెళ్ళాలి. అదే విజయవాడలోనే కనుక టీటీడీ ఉంది, విశాఖపట్నంలో టీటీడీ ఉంది, హైదరాబాద్లో టీటీడీ ఉంది, అట్లా అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు టీటీడీ సేవలు అందిస్తుంది. ఆ టీటీడీ ద్వారా టికెట్లు విక్రయం చేస్తే కనుక చాలా బాగుండేది అనేది క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం మొత్తంగా కనుక మనం గమనించినట్లయితే నిన్న జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో దాని వెనకాల పూర్వాపరాలు కనుక ఒకవేళ కొంతమంది అధికార వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నది నిజమే అయితే కనుక వారు చెప్తున్నటువంటి వర్షన్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ కుట్ర కోణం దాగి ఉంది అనేది క్లియర్గా చెప్తున్న వర్షను. అది నిజమా అబద్ధమా అనేది విచారణలో క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఒక పక్కన హైందవ శంఖారావం జరిగి 2 రోజులైంది. అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు కానీ అదేవిధంగా ఇక్కడ హిందూ వాదంతో సమాఖ్య శంఖారావం, హిందూ శంఖారావం అన్నట్టు వారందరూ కూడా భారీగా ప్రసంగాలు చేశారు, భారీగా జరిగినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా నిన్న కనుక గమనించినట్లయితే ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నానికి వచ్చారు. విశాఖపట్నంలో జరిగినటువంటి సభ కూడా భారీగా జరిగింది, ఫుల్గా సక్సెస్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో ఈ తొక్కిసలాట జరగటానికి కారణం ఎవరు? 6 చనిపోవటానికి కారణం ఎవరు? ఇంతటి ఈ ఖ్యాతి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాకూడదు అని చెప్పి కొంతమంది ఏమన్నా యోచిస్తున్నారా? ఒక విషయం అయితే గమనించాల్సిన పరిస్థితి ఉంది. గడిచిన 4-5 నెలల నుంచి కూడా తిరుమల లడ్డూ ఏదైతే ఉందో ఆ లడ్డూలో జంతు కళేబరాలు కలిశాయి, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కూడా అది దేశవ్యాప్త చర్చకు తెరలేపింది. వైసీపీ ప్రభుత్వంలో జరిగింది అనేది ప్రధానంగా ఆరోపణ. దానికి సంబంధించి కూడా ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ కూడా ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతున్న పరిస్థితి తాజాగా కనపడుతుంది.
ఈ విచారణ జరిగేటటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులందరూ కూడా కూలంకుషంగా జరిగినటువంటి అవినీతి అక్రమాలు అన్నీ కూడా వెలుగులోకి తీసుకొస్తున్నారు అనేది క్లియర్గా చెప్తున్నారు. ఈరోజు అక్కడ 6 చనిపోయారు. ఒకవేళ గనక ప్రభుత్వము అక్కడ జరిగినటువంటి తప్పిదానికి లేకపోతే అక్కడ జరిగినటువంటి సంఘటనకు గనక బాధ్యులుగా సో అండ్ సో అధికారులను గనక అక్కడి నుంచి తప్పిస్తే తిరుమల లడ్డు వ్యవహారం మొత్తం పక్కకు పోతుంది అనేటటువంటి ఇంకో కుట్రకోణం ఉంది. రెండోది ఏంటంటే హైందవ శంకరావం కావచ్చు, విశాఖపట్నంలో మోడీ సక్సెస్ టూర్ కావచ్చు, ఒక ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతున్న పరిస్థితి కనపవచ్చు. ఈ నేపథ్యంలోనే గత పాలకులకు సంబంధించినటువంటి మూలాలు ఇంకా తిరుమల పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. ఆ కింది స్థాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులు కావచ్చు లేకపోతే కొంతమంది ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు వాంటెడ్గా చేశారు అనటంలో క్లియర్గా కొంత మేరకు ఎవిడెన్స్లు కనపడుతున్నాయి. ఇప్పుడు మనం వీడియోలో చూడొచ్చు. ఆ వీడియోలో భక్తులని పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, ఒక దోపిడీ దొంగలు కానీ లేకపోతే గొర్రెల మందలను కానీ వారందరిని కూడా బయటికి లాగేస్తున్నట్టు క్లియర్గా కనపడుతుంది. ఎంత విచిత్రంగా ఉందో చూసారా, ఎంత దారుణంగా ఉందో చూసారా. ఒక పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ టోకెన్లు తీసుకునేటటువంటి సందర్భంలో వారిని చేతులు పట్టుకున్న లాగేయటం, తోసేయటం వంటి సంఘటనలు ఎట్లా ఉన్నాయి. పర్టికులర్ అంశాల్లో కూడా మహిళలని వారి మీద చెయ్యి వేయాలంటే కానీ వాళ్ళు లాగేటటువంటి సందర్భంలో కానీ ఖచ్చితంగా మహిళలే వారికి సంబంధించినటువంటి లైన్లు క్యూ లైన్లు సరిచేయాల్సినటువంటి సందర్భం ఉంది. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం చూస్తే కనుక క్లియర్గా వాంటెడ్గా ఏదో పగబట్టిన వారి మీద వారు చేస్తున్న ఆకృత్యాలలాగా లాగి పారేయటం వంటి అంశం ఏదైతే ఉందో చాలా తీవ్రంగా ఆక్షేపించాల్సినటువంటి అవసరం కనపడుతుంది. దాంట్లో భాగంగానే వారి వ్యవహార శైలి కావచ్చు, వారు చేస్తున్నటువంటి సందర్భం కావచ్చు, అదేవిధంగా అక్కడ అంబులెన్స్లు ఉండాలి. లక్షల మంది భక్తులు వస్తారు. దాదాపు 38,000 టికెట్లు కూడా అమ్మటానికి వారి ప్రభుత్వం సిద్ధమైంది టీటీడీ. ఈ నేపథ్యంలో అంతమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి భక్తులకి కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా అక్కడ లేదు. అంబులెన్స్లో ఉన్నటువంటి డ్రైవర్ కూడా అక్కడ అందుబాటులో లేడు అనేదాన్ని వారికి రూఢి అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ అంబులెన్స్లు కానీ వైద్య సదుపాయాలు కానీ అందుబాటులో లేవు. చాలా విచిత్రకరమైనటువంటి సంఘటన జరిగిందని భావించాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకేసారి 100 మందిని ఒకేసారి ఒకే గేట్ల ద్వారా వదిలేయటం అంటే ఇది వాంటెడ్గా జరిగిందా, నిజంగానే జరిగిందా, తప్పిదమా అనేది మాత్రం క్లియర్గా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా కనుక గమనించినట్లయితే తిరుమల లడ్డు ఏదైతే ఉందో ఆ లడ్డూకు సంబంధించినటువంటి అంశము అక్కడ కళేబరాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ వాడారు ఆ లడ్డూల్లో అనేటటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. నిన్న మొన్న కూడా హైందవ శంకరావం భారీ స్థాయిలో సక్సెస్ అయింది. నిన్న విశాఖపట్నంలో కూడా ప్రధాని మోడీ ఎన్డీఏ ప్రభుత్వం సక్సెస్ టూరు, అదేవిధంగా ఉత్తరాంధ్రకి లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు రావడానికి దానికి సంబంధించినటువంటి అనుకూల వాతావరణం ప్రసంగం జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఒకవైపు. ఇదే రోజు ఇదే సందర్భంలో తిరుమలలో ఇటువంటి సంఘటన జరగటానికి వెనకాల ఏమైనా ఉన్నాయా, అది యాదృచ్ఛికమే జరిగిందా, నిజంగా భక్తులకి కనుక టికెట్లు ఇవ్వాలి అనుకుంటే దర్శనానికి సంబంధించి అనేక ప్రాంతాల్లో కూడా టీటీడీలో ఉన్నాయి, అనేక ప్రాంతాల్లో కూడా ఆన్లైన్లో కూడా ఇవ్వచ్చు. కానీ వారందరినీ కూడా వాంటెడ్గా అక్కడికి రమ్మని అక్కడి నుంచి టికెట్లు ఇవ్వటం అనేది ఏదైతే ఉందో అది తీవ్ర ఆక్షేపణీయంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. కొత్తగానే టీటీడీ చైర్మన్ కూడా రావటం జరిగింది. ఆయన కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బిఆర్ నాయుడు గారు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అంతకుముందు పేరుకుపోయినటువంటి వ్యవస్థని క్లీన్ చేసేటటువంటి ప్రక్రియలో ఉన్నారు. ఆయన కూడా పూర్తి స్థాయిలో సేవలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో శ్యామలరావు కావచ్చు, అదేవిధంగా వెంకయ్య చౌదరి కావచ్చు, వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వం తప్పిదాలన్నిటిని కూడా తవ్వుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ పక్కకు పోవటానికి సంబంధించి ఇదేమన్నా సంఘటన జరిగిందా, జరగలేదా,
ఒకవేళ జరిగితే కనుక ఇది కుట్ర కోణం దాగి ఉంది అనేది క్లియర్గా వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి వర్షన్ కనపడుతుంది. ఈ విధంగా అది కనుక ముందస్తు జాగ్రత్తలు లేకుండా ఇది అంటే ఈ ద్వాదశం ఈ దర్శనానికి సంబంధించి ఏకాదశి దర్శనానికి సంబంధించి గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది, ఎప్పుడూ జరగలేదు. ఈ 2022 సంవత్సరం నుంచే ఒక్కసారి టీటీడీ దేవస్థానం సమీపంలోనే టికెట్లు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనలు తీసుకురావటం, మళ్ళీ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని మార్చకుండా ఉండటం, అనేక చోట్ల కూడా ఈ టికెట్లు కనుక ఇచ్చినట్లయితే అటువంటి ప్రమాదం జరిగే అవకాశం లేదు. ఈట రకరకాల అనుమానాలు, రకరకాల విషయాలు కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీటన్నిటిని కూడా త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద పూర్తి స్థాయి ఉన్నత స్థాయి దర్యాప్తు కనుక వేసినట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ తప్పిదాలకు పాల్పడిన వారు ఉన్నారో వారికి విషయాలు మాత్రం ఖచ్చితంగా వెలుగులోకి వస్తాయి. అదేవిధంగా వారి మీద కూడా చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం కూడా మొత్తం టీటీడీ మీద దృష్టి పెట్టిన పరిస్థితి కనపడుతుంది. వారందరికీ కూడా తక్షణ సహాయం ఇవ్వాలి అనేది ప్రధానంగా వారందరూ సూచిస్తున్నారు. అదేవిధంగా విపక్షాలు కనుక మనం గమనించినట్లయితే ఇది వాంటెడ్గా ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం, అదేవిధంగా వారందరినీ కూడా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అది రాజకీయ అంశాలా లేకపోతే ఏంటనేది పక్కన పెడితే ఈ అంశానికి సంబంధించినటువంటి కూలంకషంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే దీంట్లో తిరుమల అంశానికి సంబంధించినటువంటి కుట్ర కోణం దాగి ఉందా, వీటన్నిటి విషయాలకు మాత్రం త్వరలోనే నిగ్గు తేల్చే అవకాశం ఉంది. మొత్తానికి నమో వెంకటేశాయ. నమస్కారం.